హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి ప్రసన్న టిప్స్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ మటన్ ఫ్రై ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం మటన్ని తీసుకొని 2 స్పూన్లు కారం, 1 స్పూను ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని బాగా కలుపుకొని మనము 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత 4 అవర్స్ తర్వాత మనం తీసుకుని ఇలా కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇలా పెట్టుకొని మరో పక్క మనము మసాలాల కోసం స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకొని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూను జీలకర్ర, ఎండుమిర్చి మటన్లో వేసుకొని మనం ఉడికించుకుంటున్నాం కదా, కొద్దిగా ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఇలా వీటన్నిటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత మనము మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మసాలాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని మనము ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. 3 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేయించుకుందాం. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది మటన్లోకి. ఇలా వేగిన తర్వాత మనము ఇలా ఉడికిపోయింది మటన్. 3-4 విజిల్స్ వచ్చే వరకు మటన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన మటన్ని మనము ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుందాం. వాటర్తో పాటే వేసేసుకోవాలి. మనం వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ని ఇలా కలుపుతూ ఉండాలి. మనము మూత పెట్టుకోకుండా, మూత పెట్టినట్లయితే మళ్ళీ వాటర్ వస్తాయి. ఇలా ఈ మసాలాలను కూడా వేసుకుని మనము కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుని పసుపు, కారం ముందుగానే వేసుకున్నాం కదా ఉడికించుకే ముందు. ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి. వాటర్ పోయే వరకు కూడా మనము వేయించుకోవాలి ఈ మటన్ని. చూడండి, ఇలా వాటర్ అంతా కూడా ఇంకిపోతున్నాయి. ఇలా బాగా చేసుకోవాలి మనము. ఆ మటన్ ఫ్రై ఉంటుంది. చూడండి, రెడీ అయిపోతుంది కదా. వాటర్ అంతా కూడా డ్రై రోస్ట్ అయిపోయాయి. ఇలా మనం ఇప్పుడు మటన్ మసాలాని కొద్దిగా వేసుకోవాలి. అన్ని మసాలాలు ముందుగానే వేసుకున్నాం కదా, మటన్ మసాలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. దించే ముందు మటన్ మసాలా వేసుకుని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఈ రెండింటిని వేసుకుని మనము కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది కదా మటన్ ఫ్రై. ఈ విధంగా మటన్ ఫ్రై ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, మటన్ పీస్ కూడా చాలా గట్టిగా అయిపోయింది, వేగిపోయింది చక్కగా. చూసారు కదా మటన్ ఫ్రై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.